తడి వస్త్రముతోటి దేహమును తుడవవలెను. తర్వాత పిండిన తడి వస్త్రముతోటి మళ్ళీ దేహమును తుడవవలెను. ఆ తర్వాత పొడి వస్త్రముతో తుడవవలెను. ఈ రూల్ అండి. తర్వాత టైం అయిపోతుంటే ఇన్నిసార్లు ఎవడు తుడుస్తాడు? గబగబా స్నానం చేసే చక్కమని పొడి తువ్వాలు తీసుకుని అందులో తువ్వాలు తుడవడానికి కూడా తీరిక లేకుండా టక్మని టర్కిష్ టవల్ లాంటిది పట్టుకొచ్చి ఒకసారి అట్లా అద్దేసుకుని అక్కడిని ఆదరావదా పరిగెట్టించాడు. ఏమవుతుంది తెలుసునా? నువ్వు 9 సార్లు గండోష్ణం చేయడం మానడం వల్ల అక్కడ పుట్టాల్సిన పూర్వం పుట్టలే. మిగతావన్నీ పాపం సరే టక్కమని సూర్యోదయం వేళగా సూర్యుడి దగ్గరికి వచ్చేసావు, అర్ఘ్యం సమర్పయామి అన్న అర్ఘ్యం ఇచ్చేసావు. మిగతావంతా పాపం టైం అక్కడికి చేరావు కనుక మిగతావన్నీ పెర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోయావు. ఫలం పుడుతుందా? పుట్టదు. ఎందుకంటే నీకు మొట్టమొదటి మధ్యలో తయారు కావలసినటువంటి 9 సార్లు గండూష్ణం చేయడం వల్ల పుట్టాల్సిన అపూర్వంలో కొంత భాగం మిస్డ్. ఏమవుతుంది ఇప్పుడు? పాపం నువ్వు మిగతా వ్రతం అంతా చాలా సిన్సియర్గా చేసావు, పెర్ఫెక్ట్గా చేసావు, కృష్ణార్పణమస్తు దాకా ఏమాత్రం నీ శ్రద్ధకి లోపం లేకుండానే చేసి ముగించావు. స్టిల్ నీకు కలగాల్సిన ఫలము కలగదు. ఎందుకని? అపూర్వం పుట్టదు. ఒక్క పైసా మిస్ అయినా 100 రూపం పోయినట్టే. దట్స్ ఇట్. ఇంటర్నెట్ ఆపరేట్ చేసే వాళ్ళకి తెలుస్తుందండి. మిమ్మల్ని ఏదైనా ఒక ఫామ్ ఫిలప్ చేయమన్నారు అనుకోండి, నువ్వు అన్నీ ఫిలప్ చేసి ఒక కాలం ఫిలప్ చేయడం మానేస్తే అది మళ్ళీ నీకు బ్యాక్ వచ్చి ఇన్వాలిడ్, చెక్ అగెయిన్ అంటుందండి. మళ్ళీ నువ్వు ఆ ఫామ్ ఓపెన్ చేసుకుని మళ్ళీ 1 2 3 4 5 6 సక్రమంగా ఉన్నాయి, నువ్వు యు మిస్ ఈవెన్ ఏ సింగిల్ కాలం, ఇట్ గెట్స్ బ్యాక్ టు యూ అండ్ ఆస్క్ ఫర్ డీటెయిల్స్. అవునా కదా? అంతే. నువ్వు అందులో ఒక డాట్ మర్చిపోయినా, ఒక స్లాష్ మర్చిపోయినా, ఒక స్టార్ చోట స్టార్ మర్చిపోయినా, ఏది మర్చిపోయినా ఇట్ గెట్ బ్యాక్స్ టు యూ. అబ్బాయి చెక్ చేసుకో. మీమాంసా శాస్త్రం కర్మ ఆచరణ విధానాన్ని శాస్త్రం. ఎందుకంటే మనిషి ఇప్పుడు కప్పదాటు వ్యవహారం అండి మనిషిదంతా. ఎక్కడెక్కడ ఛాన్స్ దొరికితే ఎంతెంత స్కిప్ చేసేద్దామా అనే మెంటాలిటీ. ఇప్పుడు మనకి ఇక్కడ కూర్చోపోతే తీర్థం ఇవ్వరు, తీర్థం ఇవ్వకపోతే ప్రసాదం ఇవ్వరు, కనుక మనం తెచ్చినట్టు కూర్చున్నాం. తమాషాకి చెప్తానా? మీకు అసలు ఇక్కడ రాగానే అక్కడే ప్రసాదం ఇచ్చేస్తారనుకోండి, ఇంక ఇక్కడ దాకా ఎందుకు రావాలి? మనిషికి ఎంతెంత వీలైతే అంతంత దాటేద్దామని అనిపిస్తుందండి. మనిషి తన యొక్క డ్యూటీలో అలాంటి నిర్లక్ష్య ప్రవృత్తి కానీ, ఉదాసీన వైఖరిని కానీ, దాటుడు వ్యవహారాన్ని కానీ ప్రోత్సహించడానికి వీల్లేదనేది మీమాంసకుల యొక్క నియమం అండి. చూడండి, అది శాస్త్రమే కావచ్చు, అది చాలా కఠినమే అని మనకు అనిపించవచ్చు, కానీ అందులో ఎంత సైన్స్ ఉందండి. మనిషి ప్రవృత్తి మీద, సైకాలజీ మీద ఎంత వాళ్ళు వర్క్ చేసి ఆ శాస్త్రాన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి ఉంటారో కదా. చేత నువ్వు ఒక్కటి దాటిన అబ్బాయి, నువ్వు మొత్తం ఇంత చేసి పాడైపోతుంది. బీ కేర్ఫుల్. జాగ్రత్తగా చేయి, ప్రతి పని మీద శ్రద్ధ పెట్టి చేయి. అట్ ఎవ్రీ స్టెప్ చెక్ చేసుకో, సవ్యంగా అది ఉందా లేదా. ఈ స్టెప్ బాగుంటే గో టు ద నెక్స్ట్ స్టెప్, చెక్ చేసుకో. మళ్ళీ అది నువ్వు బాగా పెర్ఫెక్ట్గా అయింది అనిపిస్తేనే 3rd స్టెప్కి వెళ్ళి చెక్ చేసుకో అగైన్. అది బాగుంటేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకో. మళ్ళీ ఒక్కసారి సీక్వెన్స్ అంతా సరిపోయింది లేదా మళ్ళీ ఓవరాల్గా ఒకసారి చెక్ చేసుకో. నౌ యూ కెన్ గో అహెడ్. ఇది కర్మమీమాంస. దీన్ని పూర్వమీమాంసా శాస్త్రం అని అంటారు. నిజంగా వాళ్ళు చాలా పెద్ద సైంటిస్టులు అండి వాళ్ళు. మనకి ఇవన్నీ ఏమిటోనండి శాస్త్రాన్ని చచ్చటే కర్మకాండ. మన ఉద్దేశం కర్మకాండ అంటే చచ్చిపోయిన వాడికి చేసేది అని, అందుకే మనం అలాగే వాడుతున్నాం దాన్ని. కానీ అది కర్మకాండ అంటే అది నీ జీవితంలో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఈ అద్వైత సంప్రదాయంలో బ్రహ్మయందు కలిగిన శ్రద్ధ చేత దీన్ని వదిలేశారు పూర్తిగా. కేవలం బ్రహ్మ మీదే మనం కాన్సన్ట్రేట్ చేద్దాం, జ్ఞానం మీదే కాన్సన్ట్రేట్ చేద్దాం. ఈ కర్మలన్నీ అనవసరంగా డైవర్టింగ్ ఫ్యాక్టర్స్.
ఇప్పుడు చూడండి, ఇప్పుడు మేము ఇంత చెప్పామంటే ఇప్పుడు మీకు రేపు పొద్దు నుంచి మొహం కడుక్కోవాలంటే డౌట్, ఎలా తోమాలో ఏమిటో. తోమాక గండూషణ చేయాలంటే ఎన్నిసార్లు పుక్కిలించాలో ఏమిటో మీకు మాత్రం ఫస్ట్ డౌట్ స్టార్ట్ అవుతుందండి. అంచేత ఇప్పుడు మీరేం చేస్తారు, అసలు పని పక్కన పెట్టి ఈ 9 సార్లు గండూషణ ఉందా, లేకపోతే 16 సార్లు గండూషణ ఉందా, 64 సార్లు గండూషణ ఉందా అని దీని మీద మీరు అన్వేషణ సాగించారనుకోండి, లక్ష్యం మీద ఉండేటటువంటి దృష్టి చెదిరిపోతుందేమో అని భయపడ్డారు అద్వైతులు. అందుకోసమనే అబ్బాబా ఇవన్నీ డైవర్టింగ్ ఫ్యాక్టర్స్ అండి. ఎన్ని స్టడీ చేయాలి ఇవన్నీ కోసం, ఎంత స్టడీ చేయాలి వీటి కోసం, ఎంత టైం వేస్ట్ అయిపోతుంది వీటి కోసం, ఎంత ఎనర్జీస్ వీటి కోసం వేస్ట్ అవుతాయి. అంచేత అసలు వీటన్నీ వదిలేయండి, ఈ ఎనర్జీ అంతా కేవలం బ్రహ్మోపాసన మీదే పెట్టేద్దాం, మిగతావన్నీ వదిలేద్దాం అన్నారు. కానీ పూర్వమీమాంసకులు బ్రహ్మను పట్టుకుంటే, ఒరే నీకు శరీరం వచ్చింది పనిచేయడం కోసం, నువ్వు పని మానేసి కూర్చుంటా అంటే ఎంత ప్రమాదం రా, శరీరం కాస్త నాశనం అయిపోతుంది. ఇప్పుడు భగవంతుడు కన్నిచ్చిన తర్వాత కన్ను చూడకుండా ఉంటుందా? నేను బ్రహ్మోపాసన చేస్తానంటే నీకు లోపల కనిపించాల్సిందే. కంటికి బయటికి చూడడం ఇష్టమాయే, అంచేత కన్ను బయటికి చూస్తారంటుంది. నువ్వు బ్రహ్మోపాసన లోపల కూర్చుంటావు, కన్నేమో పైకి ఏం కనిపిస్తాయని వెతుకుతూ ఉంటుంది. అప్పుడు నీకు ఎంత డేంజర్ అది. నేనేమో లోపల అన్నీ సాధించాను కదా అని భ్రమపడతావు, నిన్ను చూసి లోకం కూడా అన్నీ సాధించినవాడు వీడు అని లోకం భ్రమిస్తుంది. కానీ నువ్వు మాత్రం నీ యొక్క ప్రవృత్తుల్ని వేరే రకంగా వాడుకునేటటువంటి రీతిలోకి నీ ఇంద్రియాలను లాగి పారేస్తాయి. అప్పుడు బయటకు ఒక ప్రవృత్తి, లోపలొక ప్రవృత్తి, సామాజిక వంచన ప్రవృత్తి. ఇంకా అక్కడి నుంచి వీడు ఆ వంచనకి రకరకాల స్కిల్స్ డెవలప్ చేసుకుంటాడనమాట. ఎంత బాగా నేను సమాజాన్ని వంచగలను, హౌ డేంజరస్ ఇట్ ఈజ్ యూనో. మన నిజంగా దేవుడి మీద భక్తి కలవాళ్ళం అనుకుంటూ అలాంటి దంటాలు మనం పడుతుంటాం. ఏమండి, దేవుడి దగ్గర పూజ చేద్దామని కూర్చుంటాం, అప్పుడే నాలుగుకి పులిహోర జ్ఞాపకం వస్తుంది, అప్పుడే కంటికి టీవీ జ్ఞాపకం వస్తుంది, అప్పుడే చెవులకి మనం వినాల్సిన పాటలు జ్ఞాపకం వస్తాయి, అప్పుడే మనం స్పృశించాల్సిన టచెస్ అన్ని జ్ఞాపకం వస్తాయి, అప్పుడే అక్కడ లోపల పోపు ఏం వేస్తున్నారో వాసన కూడా వస్తుంది. వీటన్నిటికీ ప్రవృత్తులు అటు, బికాస్ దే ఆర్ ఓపెన్ టువర్డ్స్ దోస్ థింగ్స్. అంచేత నువ్వు కేవలం వీటన్నిటినీ మానేస్తాను అనంటే ఈ శరీరాన్ని నాశనం చేస్తుంది. 3వ అధ్యాయంలో కృష్ణ మాట చెప్పాడు, 2 రోజులు చెప్పాడు ఆయన. శరీర యాత్రాపిచతే న ప్రసిద్ధ్యేత్ అకర్మణ. కర్మ మానేశాను అని అనుకున్నావా, ఈ శరీరాన్ని నానా రకాలుగాను నాశనం చేస్తుంది. ఎంతకాలం ఉంటాను ఇలాగ దీనికి ఇలా నిగ్రహించి, ఎక్కడో ఒకసారి అవుట్ బర్స్ట్ అయిపోతుంది అది. అలాంటప్పుడు యూ హ్యావ్ టు ఫేస్ అన్వాంటెడ్ కాన్సిక్వెన్సెస్, టు ఏ డేంజరస్ కాన్సిక్వెన్సెస్. ఇలాంటివి ప్రమాదం అయ్యా. అంచేత ఇదేదో పాడు చేశాను అనుకోకు అని కృష్ణుడు చెప్పాడు. కానీ పూర్వమీమాంస దర్శనం అని ఒకటి ఏర్పడింది, అద్వైత దర్శనం, బ్రహ్మమీమాంస అంటారు. కనుక వీళ్ళు కర్మల్ని వదిలేస్తామన్నారు, వాళ్ళు మేము బ్రహ్మను వదిలేస్తామన్నారు. ఎందుకంటే బ్రహ్మ కర్మల మీద దృష్టి లేకుండా చేస్తోంది, కర్మ బ్రహ్మని గురించి ఆలోచించే తీరిక లేకుండా చేస్తోంది. కనుక ఇవి రెండు రంగాలుగా పెడుతున్నాయి, అనవసరంగా రెండింటిని మనం కలపడానికి వీల్లేదు అని వదిలేశారు. రామానుజాచార్య స్వామివారు అవతరించిన తర్వాత, అయ్యా ఇవి రెండింటినీ చెప్పింది వేదమే. భగవంతుడు వేదైశ్చ సర్వై రహమేవ వేద్య, వేదాలన్నీ నా కోసం ఏర్పడ్డవే, నన్ను చెప్పేవే అని స్వయాన 15వ అధ్యాయం 15వ శ్లోకంలో ఆయన చెప్పుకుంటే, అందులో ఒకటి వదిలేస్తా ఇంకొకటి వదిలేస్తానంటే ఎట్లాగా? బ్రహ్మ అంటే తల అనుకోండి ఒకసారి, కర్మ అంటే శరీరం అని అనుకోండి ఒకసారి. తలని ప్రేమించి శరీరం వదిలేస్తానన్నా చికాకే, శరీరాన్ని ప్రేమించి నేను తల తీసేస్తానన్నా అది చికాకే. అందుకోసమనే కేవలము కర్మలు మాత్రమే అంగీకరించినటువంటి ఆ పూర్వమీమాంసకుల్ని కేతుమీమాంసకులు అంటారండి. వాళ్ళు కేవలం బ్రహ్మని మాత్రమే మేము యాక్సెప్ట్ చేస్తాం, ఈ కర్మలన్నీ మాకు పనికిరావు అన్నటువంటి వాళ్ళని రాహుమీమాంసకులు అంటారండి. రాహువు కేతు పేర్లు మీరు వినుంటారు. వీళ్ళిద్దరూ కూడా ఒకడే ఒకనాడు అమృతాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు
దేవతల వేషం వేసుకెళ్ళి వీళ్ళు కూడా దేవతల పంక్తిలో కూర్చున్నారట. సరే మోహినిగా ఆయన అమృతం ఇచ్చాట. ఇవ్వగానే వాడు టక్కుమని నోట్లో చేతిలో పట్టమే నోట్లో వేసేసుకున్నాడు. ఇంతలో దేవతలు కనిపెట్టి ఇదిగోడుగో వీడు మనలో అనవసరంగా చేరాడు, వీడు దొంగ అని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. టక్కుమని వెంటనే భగవంతుడు చక్రం వేసేట, తల తీసేశాడు. తల రాహు అయింది, మొండెము కేతు అయింది. చూసి చెప్పిన వాళ్ళు సూర్యుడు చంద్రుడు ఎదురు చెప్పారట, ఓర్ని మీరు నా రహస్యం బయట పెడతారా, నాన్సెన్స్ సూర్యచంద్రులారా, మిమ్మల్ని ఇద్దరిని మేము ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఏడాదిలో మింగేస్తుంటాం చూడండి ఒక్కసారి అని ఆవేళ రాహువు కేతు అన్నారని, ఆ రాహువు ఒక గ్రహాన్ని, కేతువు మరొక గ్రహానికి ఏడాదికి ఒకసారో 2 సార్లు ఛాన్స్ దొరికినప్పుడల్లా వాళ్ళు మింగేసి, అయితే మింగేస్తే లాభం లేదు కనుక మళ్ళీ వదిలేసి కక్కేస్తూ ఉంటారు అని అంటారు గ్రహణాలు ఏర్పడటానికి. అండి వాళ్ళు మింగుతున్నారో ఏదో మనకైతే తెలియదు. ఏదో గ్రహాల యొక్క సంచారం వల్ల అది ఏదో ఈ గ్రహణాలు వస్తున్నాయి తప్ప రాహువు లేడు, కేతు లేదు, మింగడం లేదు అంటుంది మనకి సైన్స్. అన్నేవాడు మరీ పెద్ద కొంపే మునిగిపోలేదు. అక్కడ మింగడం అంటే అర్థం ఏమిటో మనకి తెలియదు కనుక దాని గురించి పెద్ద మీమాంస అక్కర్లేదు. అది మింగడం అంటే ఒక ఛానల్ గుండా లోపలికి పంపే ప్రయత్నాన్నే మింగడం అని అంటారు కదండి. అంటే ఆయా గ్రహాలు కూడా ఆ జరిగేటటువంటి ఆ పర్టిక్యులర్ టైంని బహుశా రాహువు కేతు అని అంటారో ఏమిటో. సో ఇట్స్ ఏ సైన్స్, మనం దాని జోలికి అనవసరంగా పోవద్దు, తెలియని దాంట్లో మనకి చర్చ ఎందుకు కనుక. కానీ రాహు అనేది శిరస్సు అయింది, కేతు అనేది మొండెము అయింది. కొంతమంది ఏం చేశారు, కేవలం మేము బ్రహ్మని మాత్రం ఒప్పుకుంటాం, కర్మలను ఒప్పుకోమన్నారు. కొంతమంది మేము కర్మలు మాత్రం ఒప్పుకుంటాం, బ్రహ్మను ఒప్పుకోము అని అన్నారు. అంచేత కేవలం కర్మలు ఒప్పుకునేటటువంటి పూర్వమీమాంసకుల్ని కేతు మీమాంసకులు అన్నారు. కేవలం బ్రహ్మని మాత్రమే అంగీకరిస్తాం, కర్మలు మాకు అక్కర్లేదు అన్న అద్వైత సిద్ధాంతాన్ని రాహు మీమాంసకులు అని అంటారు. వేదవ్యాసుడు చెప్పాడు, భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. ఆయన భగవద్గీతలో చివరికి వచ్చిన తర్వాత అయ్యా కర్మలన్నీ ఆచరించాలి, స్వకర్మణ తమభ్యర్చ్య, నీ కర్మతోటి భగవద్ ఆరాధన చేయబోయ్, అప్పుడు నువ్వు సిద్ధి పొందుతావు అని భగవద్గీత చాలా స్పష్టంగా చెప్పాడు. ఉపనిషత్తులు ఆ మాట చెప్పాయి. మరి ఇట్లాగా ఆయనే పనిచేసి నా ఆరాధనగా అర్పించు అని చెప్పినప్పుడు నీకేమిటి బెంగ ఆ మధ్యలోను? నీ ఆలోచన మధ్యలో ఎందుకు నువ్వు చేర్చాలి కనుక? అందుకోసమని మనం రెండింటినీ వదలద్దు. మనకి శరీరం కావాలి, మనకి శిరస్సు కావాలి, ఇవి రెండు కలిసి ఉండాలి. అప్పుడే మనకి ఆ వ్యక్తి సజీవంగా ఉన్నట్టు లెక్క. అలాంటి వ్యక్తినే మనం ప్రేమిస్తామని మనకి తెలుసు. అట్లాగే వేదాన్ని అంతటినీ మనం ప్రేమిస్తాం. కర్మభాగాన్ని ప్రేమించి బ్రహ్మభాగాన్ని వదిలేయం, బ్రహ్మభాగాన్ని ప్రేమించి కర్మభాగాన్ని మనం వదిలేయం. అయితే మరి ఒక్కొక్కటి 2 డైవర్టింగ్ ఫ్యాక్టర్స్ అయిపోలేదండి. నో, ఎలా కాలా? ఇందాక మీకు మొట్టమొదటిలో చెప్పాము మేము, ఒకడికి రథం ఉంది, ఒకడికి గుర్రాలు ఉన్నాయి, 2 ఇరువురిని కూర్చుకుంటారు, ముందుకు సాగుతారు. అట్లానే బ్రహ్మతత్వం ఉంది, నువ్వు తెలుసుకున్నావు, అది ప్రేమతత్వం, ఆనందతత్వం, అది నీది, అది చాలా గొప్పది. ఏదో చెయ్యాలి దానికోసం అనిపిస్తుంది. శరీరం పనిచేసే లక్షణం కలిగింది కనుక ఆ ఏదో చేసేదేదో దానికోసం చేయి. ఆ చేసే విధానం చెబుతోంది పూర్వభాగం కనుక కర్మాచరణలో ఉండే ప్రతి అంశము భగవద్ ఆరాధనమే. వాడి ప్రీతి కోసం చేసే పనులే కదండి. ఇదివరకు వాళ్ళు ఏమనుకున్నారు, ఇది మేం చేయాల్సింది, దేవుడి ఆరాధన వేరు. అందుకే చాలామంది అడుగుతుంటారు, స్వామి మేము పూజ ఎంతసేపు చేయాలండి ఇంట్లోనూ? ఎంతసేపు చేయాలేమిటి? వెర్రి ప్రశ్న. నువ్వు లేచినప్పటి నుంచి చేసే ప్రతి యాక్టివిటీ దేవుడి పూజే. నువ్వు రాత్రి నిద్రపోవడం కూడా దేవుడి పూజలో ఒక భాగమే. అవునండి, అయితే మాకు ఆ పూజ ఎక్కువసేపు చేద్దాం అనిపిస్తుంది. నిద్ర కూడా దేవుడి పూజలో ఒక భాగమే. అయితే ఏది ఎంతసేపు చేయాలో అది అంతసేపే చేయాలండి. చెప్పా మీకు ఇందాక. అందుకోసమనే నువ్వు చేసే యాక్టివిటీలో టైం డ్యూరేషన్ కూడా ఉందండి. ఆ మాడ్యులేషన్ లేకుండా నీకు ఎప్పుడు కర్మలు చెప్పరు.
అంచేత నువ్వు చేసేటటువంటి ప్రొద్దున లేచినప్పుడు దంతధావనము దేవుడి పూజలో ఒక భాగమే, జిహ్వా నిర్లేఖనం దేవుడి పూజలో ఒక భాగమే. ఎలా అవుతుంది? ఈ లోపలే ఉంటాడు ఆయన. ఇది దేవుడి మందిరం. దీన్ని క్లీన్ చేయడం, దేవుడి మందిరాన్ని పరిశుభ్రం చేసుకోవడం, మందిర శుభ్రత కూడా ఆరాధనలో భాగమే కదండి. పూజకి అవసరమైన పరికరాల సేకరణ కూడా పూజలో భాగమేనా? దట్స్ ఆల్. ఇప్పుడు ఇది మందిరం, లోపల భగవంతుడు ఉన్నాడు, నువ్వే పూజారి.